ఈ వీడియోలో మనం ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. ఫర్ లూప్స్ యూస్ చేసి మనం ఏదన్నా ఒక అర్రే కానీ లేకపోతే సెట్ కానీ లేకపోతే టపుల్స్ కానీ లూప్ చేయడానికి మనం ఫర్ లూప్స్ యూస్ చేస్తాం. ఏదన్నా ఇటరబుల్ ఆబ్జెక్ట్ ఉంది అంటే ఆ ఇటరబుల్ ఆబ్జెక్ట్ ని మనం లూప్ చేయడానికి ఈ ఫర్ లూప్స్ ని యూస్ చేసుకుంటాం. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. మనం ఫర్ యూస్ చేసి ప్రింట్ చేస్తాం. సో ఫర్ లూప్ కావాలనుకుంటే మనం ఫర్ అనేది యూస్ చేస్తాం. ఫర్ అనే కీవర్డ్ యూస్ చేసుకుంటాం. ఇక్కడ ఫర్ యూస్ చేస్తున్నాను. తర్వాత సమ్ వేరియబుల్ ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ ఎక్స్ అనేది తీసుకుంటాను, లేదు ఐటమ్ అని తీసుకోండి. సమ్ ఐటమ్, పర్టికులర్ ఐటమ్స్ ని మనం దాంట్లో ఐటమ్ వాల్యూలో స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇన్ అని పెట్టేసి మీరు ఒక అరేని పాస్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ అరేని క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ 1, 2, 3, 4 ఇలా అరే తీసుకున్నాను. ఇప్పుడు ఈ అర్రేలో ఉన్న వాల్యూస్ అన్ని మనకు ఒక్కొక్కటిగా ఈ ఐటెం లోకి వస్తా ఉంటాయి. సో ఈ ఐటమ్స్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఐటమ్ అనేది తీసుకొని మనకి వాల్యూని పాస్ చేస్తాం. సో మనం ఈ పర్టికులర్ ఐటమ్ ని ఈ బ్లాక్ లోపల ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం కన్సోల్ ప్రింట్ ఐటమ్. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ప్రతి ఇటరేషన్ లోనూ ఒక్కొక్క ఐటమ్ మనకి ప్రింట్ అవుతా వస్తుంది. సో నేను ప్రింట్ ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను. అగైన్ కన్సోల్లో క్లియర్ చేసి సో నాకు ఇక్కడ చూడండి, ప్రతి ఐటమ్ 1, 2, 3, 4 అన్ని మనకి ప్రింట్ అవుతూ వస్తున్నాయి. వాల్యూస్ ఏమేమైతే వాల్యూస్ ఇస్తున్నారో ఆ వాల్యూస్ అన్ని మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇలా మనం ప్రింట్ చేయొచ్చు. మీరు ఇక్కడ అర్రేసే కాదు, అర్రేస్ కాకుండా మీరు ఏదన్నా కానీ పాస్ చేయొచ్చు. ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాను, ఇక్కడ నేను సెట్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ సమ్ 1, 2.5 మరియు 2.5 సమ్ 6, 7 ఇలా వాల్యూస్ ఇస్తున్నాను. సో నేను అగైన్ సేవ్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి 1, 2.5, 7. సో మీరు ఏదన్నా వాల్యూస్ పాస్ చేస్తున్నారు, సెట్ కావచ్చు, అరేస్ కావచ్చు, ఏదన్నా పాస్ చేయండి. అవన్నీ మనం ఇలా ఇటరేషన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదన్నా టపుల్ పాస్ చేయాలన్నా కూడా టపుల్ కూడా పాస్ చేసుకోవచ్చు. సేమ్ టపుల్ కూడా అలాగే వర్క్ అవుతుంది. జస్ట్ యూజ్ చేసుకోవడం వరకు మాత్రమే. ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నాను. సో టపుల్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. సో ఏదైనా మీరు ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ పాస్ చేసుకోవచ్చు. ఆ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అన్నాను కాబట్టి లిస్ట్ ఇవే కాదు, మీరు ఏదైనా స్ట్రింగ్ కూడా పాస్ చేయొచ్చు. నేను ఇక్కడ స్ట్రింగ్ పాస్ చేస్తున్నాను. నేను ఇక్కడ యాపిల్ అని పాస్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఒక్కొక్క లెటర్, ఒక్కొక్క క్యారెక్టర్ నాకు ఇటరేట్ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది కన్సోల్. చూడండి, సారీ సేవ్ చేయలేదు. సో నాకు ఇక్కడ చూడండి, యాపిల్ అని ఒక్కొక్క క్యారెక్టర్ మనకి డిస్ప్లే అవుతా వస్తుంది. సో మీరు ఏదన్నా ఇవ్వచ్చు. లేదు పర్టికులర్ గా సర్టెన్ రేంజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, అంటే సమ్ నెంబర్స్ 1 నుంచి 10 వరకు ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నారు. సో మనం ఏం చేస్తాం, దానికి రేంజ్ ఫంక్షన్ యూస్ చేసుకుంటాం. ఈ రేంజ్ ఫంక్షన్ లో నేను పర్టికులర్ గా వన్ నుంచి వన్ నుంచి 10 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ 1 నుంచి 10 అని ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు జస్ట్ 9 వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి. బాగా గమనించండి, 9 వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి వాల్యూస్. సో నాకు ఇక్కడ చూడండి 9 వరకు మాత్రమే వాల్యూస్ ప్రింట్ అవుతా ఉన్నాయి. 1 నుంచి 9 వరకు మాత్రమే మనకు వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు రేంజ్ ఫంక్షన్ లో లాస్ట్ వాల్యూ ఏదైతే ఇస్తారో అది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. మీరు 10 ఇచ్చారంటే ఓన్లీ 9 వరకే తీసుకుంటుంది. సో మనకి ఇప్పుడు 10 వరకు కావాలి కాబట్టి నేనేం చేస్తాను, దీన్ని 11 గా చేంజ్ చేస్తాను. సో సేవ్ చేస్తున్నాను, అగే రన్ ఇట్. సో నాకు ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, 11 వస్తున్నాయి. సో నాకు ఇక్కడ 10 వరకు డిస్ప్లే అవుతుంది. సో ఈ రేంజ్ ఫంక్షన్ అలా యూజ్ చేసుకుంటాము. నాకు ఇప్పుడు 10 వరకు కాదు, 1 నుంచి జస్ట్ 5 నెంబర్స్ ప్రింట్ అయితే చాలు. నేను ఇక్కడ 6 ఇస్తాను. ఇప్పుడు 1 నుంచి 5 వరకు అనుకుంటాను. సో అందుకు మనకి 1 నుంచి 6 వరకు 6 ఇస్తే మనకి 5 వరకు ప్రింట్ అవుతాయి. అలా లేదు, నాకు డిఫాల్ట్ గా 0 నుంచి కావాలా, మనం ఏం చేస్తాం, ఇక్కడ 0 ప్లేస్. సో సేవ్ చేస్తున్నాను. సో నాకు 0 నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్ గా మీరు 0తో స్టార్ట్ అవ్వాలా అనుకుంటే మీరు స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు ఇండెక్స్ పొజిషన్. ఇక్కడ 0ని రిమూవ్ చేయవచ్చు. డైరెక్ట్ మీరు ఇండెక్స్ 6 అని ఇచ్చినా కానీ 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు ప్రింట్ అవుతాయి. సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేస్తాను.
చూడండి 0 నుంచి 5 వరకు, ఎందుకంటే రేంజ్ ఫంక్షన్ స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అందుకు మనకి 0 నుంచి ప్రింట్ చేస్తా వస్తున్నాయి వాల్యూస్ అన్ని. ఇప్పుడు నాకు 6 వరకు ప్రింట్ చేస్తాం, ఓకే ఇలా చేస్తూ ఉంటాం. అలా కాకుండా స్టెప్ బై స్టెప్ నీకు ఇక్కడ 1 నుంచి 0 ఇట్లా నెంబర్ ఆర్డర్ వైజ్ గా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తున్నాయి. నాకు ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ 2 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి. సో నేనేం చేస్తాను, ఇక్కడ 0 నుంచి 10 వరకు వాల్యూస్ రావాలి. సారీ 10 అంటున్నా, 11 వరకు వాల్యూస్ రావాలి. అది కూడా ఎంత ఇంక్రిమెంట్ కావాలి, 2 ఇంక్రిమెంట్ కావాలి అని ఇస్తున్నాను. సో నేను 2 ఇచ్చాను. మీరు ఫస్ట్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని ఇస్తారు, సెకండ్ వాల్యూ ఏమి ఇస్తారు, ఎంత వరకు కావాలి అని, తర్వాత ఇచ్చే వాల్యూ ఎన్ని స్టెప్స్ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి అని. అంటే 0 తర్వాత 2 తీసుకుంటుంది, అంటే 2 వరకు తీసుకుంటారు. 0 తర్వాత 1 పోతే 2 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 అయిపోయిన తర్వాత 3 తీసేసి 4 ప్రింట్ అవుతుంది. ఇలా 2 యాడ్ చేసుకుంటూ ప్రింట్ అవుతాయి మనకి వాల్యూస్. చూడండి ఇక్కడ, సో సేవ్ చేయండి ఫైల్. సో అగైన్ క్లియర్, ఇక్కడ చూడండి 0 2 4 6 8 10. సో మనకి వాల్యూస్ 2 అనేది ఇంక్రిమెంట్ అవుతా వెళ్తుంది. ఫస్ట్ వాల్యూ 0, తర్వాత 2, తర్వాత 4. ఇలా మనకి ఏదైనా స్టెప్ ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ స్టెప్ ఇవ్వచ్చు. నాకు 3 కావాలి, 3 స్టెప్స్ రావాలనుకుంటున్నాను అంటే 0 తర్వాత 3 తర్వాత మళ్ళీ 6 అలా ప్రింట్ అవుతా వెళ్తాయి. ఇక్కడ చూడండి 0 3 6 9 ఇలా ప్రింట్ అవుతుంది. అలా మనం ప్రింట్ చేసుకుంటూ వాల్యూస్ ప్రింట్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇది ఫర్ లూప్ యూస్ చేసేది. మీరు ఏదైనా ఫర్ లూప్ లో ప్రింట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, మీరు అంతేకాదు ఈ ఫర్ లూప్ లో మీరు ఇఫ్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇఫ్ కండిషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఇలా ఇఫ్ కండిషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇఫ్ ఇచ్చేసి మీరు ఇక్కడ కండిషన్స్ యూజ్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం ఇఫ్ కండిషన్ రాస్తాం కదా, ఇక్కడ ఐటెం ఈక్వల్ టు 6 అయితే 3 అయితే నాకు వాల్యూ ప్రింట్ చేయకూడదు. ఓకేనా, అది మనం ఇస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఎప్పుడైతే ఐటెం ఈక్వల్ టు 3 అవుతుందో అప్పుడు నాకు ఇటరేషన్ స్టాప్ చేయాలని ఇస్తున్నాను. నేను ఇక్కడ ఇటరేషన్ 3 తీసుకోవట్లేదు, 1 తీసుకోండి. సారీ, వాల్యూ తీసుకోవట్లేదు. 0 నుంచి 11 వరకు ప్రింట్ అవ్వాలి. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐటెం ఈక్వల్ టు 3 అయినప్పుడు నేను ఈ కండిషన్ ని బ్రేక్ చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ అనే కీవర్డ్ యూస్ చేస్తున్నాను, బ్రేక్. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, బ్రేక్ కీవర్డ్ ఏం చేస్తుందంటే, ఈ పర్టికులర్ కండిషన్ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఈ కంప్లీట్ ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అవ్వకూడదు, అంటే ఇంకా స్టాప్ అయిపోవాలి ఎగ్జిక్యూషన్ అని చెప్పి ఇది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రన్ చేస్తున్నాను, ఫర్ లూప్ ని సేవ్ చేస్తాను. నాకు ఇక్కడ చూడండి 0 1 2 మాత్రమే ప్రింట్ అవుతున్నాయి. తర్వాత వాల్యూ 3 వచ్చినప్పుడు, ఐటెం 3 ఉన్నప్పుడు 3 = 3 చెక్ చేస్తున్నాం. ఎప్పుడైతే 3 ఐటెం 3 అవుతుందో అప్పుడు మనం లోపల బ్రేక్ ఇచ్చాం కాబట్టి ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది బ్రేక్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అప్పుడు కంప్లీట్ గా మనకి ఈ లూప్ పర్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఒకవేళ అలా కాకుండా నాకు కంటిన్యూ అని యూజ్ ఉంటుంది, కంటిన్యూ కీవర్డ్. ఈ కంటిన్యూ కీవర్డ్ యూజ్ చేసి ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఐటెం 3 అవుతుందో అప్పుడు మాత్రమే నాకు కండిషన్ అనేది స్కిప్ అవ్వాలి, మిగతా ఇటరేషన్స్ కంటిన్యూ అవ్వాలి. అంటే ఐటెం 3 అయినప్పుడు మాత్రమే నాకు ఈ ఐటెంని ఎగ్జిక్యూట్ చేయకూడదు, మిగతా అంతా మళ్ళీ ఫర్ లూప్ అనేది కంటిన్యూ అవుతానే ఉండాలా అని చెప్తున్నాను. ఇప్పుడు నేను అవుట్పుట్ చూస్తే నాకు ఐటెం 3 అయినప్పుడు మాత్రమే స్కిప్ అవ్వాలని ఇస్తున్నాం. కంటిన్యూ అంటే ఏం లేదు, పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఆ ఆ పర్టికులర్ ఇటరేషన్ మాత్రమే స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్స్ అనేది కంటిన్యూ చేస్తుంది. అదే బ్రేక్ అయితే కంటిన్యూగా లూప్ నే బ్రేక్ చేసేస్తుంది. ఇక్కడ మనం ప్రింట్ చేసి చూద్దాం. నాకు 3 తప్ప మిగతా వాల్యూస్ అన్ని ఇప్పుడు ప్రింట్ అవుతాయి, ఎందుకంటే 3 ఇటరేషన్ లో మాత్రం కంటిన్యూ ఇచ్చాను కాబట్టి. సరే నేను సేవ్ చేయలేదు, అందుకే ఎర్రర్ చేశాను. సో సేవ్ చేశాను, రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి 0 1 2 తర్వాత 3 ప్రింట్ అవ్వట్లేదు, 4 5 6 7 8 మిగతా అన్ని వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతున్నాయి. ఎందుకంటే 3 అయినప్పుడు మాత్రమే మనం కంటిన్యూ ఇచ్చాం, అందుకు మాత్రమే 3 అయినప్పుడు మనకి వాల్యూ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి
ఆ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి మిగతా నెక్స్ట్ ఇటరేషన్ లేక్ కంటిన్యూ చేస్తుంది అనమాట, కంటిన్యూ యూస్ చేస్తే. ఇది కాకుండా పాస్ అనే స్టేట్మెంట్ ఉంటుంది. మీరు ఏదైనా బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ కాకూడదు అనుకుంటే, ఎంటీగా పెట్టాలి అనుకుంటే, మీరు ఫర్ లూప్ రాశారు కానీ ఈ ఫర్ లూప్ రాసి డైరెక్ట్ రన్ చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి ఇక్కడ. సారీ, సేవ్ చేయలేదు, సేవ్ చేయకుండా సారీ తప్పుగా ఉంది. రన్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటేషన్ ఆఫ్టర్ బ్లాక్ ఫర్ స్టేట్మెంట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇండెంటేషన్ కాదు ప్రాబ్లం, మనం ఏదే కానీ ప్రింట్ చేయలేదు, సో అందుకు ఎర్రర్ వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఎర్రర్ రాకుండా ఉండడానికి పాస్ అనే కమాండ్ కీవర్డ్ యూస్ చేస్తాం. ఇది యూస్ చేస్తే మనకి ఈ స్టేట్మెంట్ లో ఏం పాస్ చేయకపోయినా కానీ మనకి ఎటువంటి ఎర్రర్ రాకుండా రన్ అవుతుంది కండిషన్. సో మనకి చూడండి ఏమే కానీ ఎర్రర్స్ లేవు, కోడ్ అనేది నీట్ గా రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు దీంట్లోనే కాదు లూప్స్, మీరు ఏదన్నా వేరియబుల్లో డేటా స్టోర్ చేసినా కూడా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ జయకుమార్ అని ఇచ్చాను. సో ఈ వేరియబుల్ నేమ్ మీకు ఇక పాస్ చేయొచ్చు, పాస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను ఐటమ్స్, సేవ్ చేస్తున్నాను, ఇక్కడ రన్ చేస్తున్నాను. నాకు ఇక్కడ చూడండి ఒక్కొక్క ఐటమ్ నాకు ప్రింట్ అవుతా వస్తుంది. సో మీరు ఏమన్నా కానీ ఇలా ఐటమ్స్ అన్ని ప్రింట్ చేసుకుంటూ రావచ్చు, ఏ వాల్యూస్ అయినా కానీ మనం ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఆర్ఎస్ఐ ఇస్తే కాదు, మీరు ఏ టైప్ ఆఫ్ అయినా ఇవ్వచ్చు, టపుల్ ఇవ్వచ్చు, సెట్ ఇవ్వచ్చు, డిక్షనరీస్ ఏదైనా పాస్ చేయొచ్చు. ఒకవేళ మీరు డిక్షనరీస్ పాస్ చేస్తే కీ వాల్యూ పేర్స్ వస్తాయి. సో కీ వాల్యూ పేర్స్ ని మీరు ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తాం మనం. సో కీ వాల్యూ పేర్స్ అంటే ఏం చేస్తాం, ఇక్కడ నేమ్స్ కాకుండా నేను ఇస్తాను, డేటా అని ఇస్తాను. దీనికి కీ వాల్యూ పేర్స్ పాస్ చేయాలి. సో నేను ఇక్కడ నేమ్ జయ కుమార్ అని ఇస్తాను. సమ్ 28 అని ఇస్తాను. ఇక్కడ ఏజ్ అనేది వేరే చూపిస్తాను, ఎందుకంటే కొటేషన్స్ లోపల ఇవ్వాలి, డిక్షనరీస్ కాదు. సో ఈ డిక్షనరీస్ ను కూడా మనం పాస్ చేయొచ్చు. ఇక్కడ ఏం పాస్ చేయాలంటే మనం డేటా అనేది పాస్ చేయాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఐటెం ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తే నాకు వాల్యూస్ రావు, ఎందుకంటే ఓన్లీ కీస్ మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ ఐటెం ప్రింట్ చేస్తుంది, సో నాకేమొస్తుంది, ఓన్లీ కీస్ మాత్రమే వస్తుంది, జస్ట్ నేమ్ ఏజ్ మాత్రమే వస్తుంది. సో అలా కాకుండా మనం ఏం చేస్తాం, మనం కంప్లీట్ గా డేటా మొత్తం రావాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే దీనికి డాట్ ఐటీఎంఎస్ అని ఐటమ్స్ అని ఇస్తున్నాం. సో ఐటమ్స్ అని పాస్ చేస్తే దీని మీనింగ్ ఏంటి, కంప్లీట్ గా కీస్ వాల్యూస్ రెండు వస్తాయి. సో కీస్ వాల్యూస్ రావాలి కాబట్టి నేను కామా ఇచ్చి ఇక్కడ వాల్యూస్ అనేది ఇస్తున్నాను. సో నేను ఇక్కడ వాల్యూస్ అది ఏదైనా తీసుకోవచ్చు, ఓకేనా, వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కామా పెట్టి వాల్యూస్ ఇస్తున్నాను, వాల్యూస్ సేవ్ చేస్తాను. ఏం రన్ ఇట్. నాకు ఇక్కడ చూడొచ్చు నేమ్ జయ్ కుమార్, ఏజ్ 28 మనకి డిస్ప్లే అవుతుంది, ఓకేనా. అలా కాకుండా మీరు ఓన్లీ కీసే కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ అనుకుంటే మన కీస్ అని ఇచ్చేసి ఇప్పుడు ఈ వాల్యూస్ అవుతున్నాయి, జస్ట్ ఐటమ్ అని మాత్రం ఇస్తాను. ఇక్కడ నేను తీసేస్తాను, జస్ట్ ఐటమ్ అని ఇస్తాను. సో సేవ్ చేస్తాను, సేవ్ చేసి అగైన్ క్లియర్. సో నాకు ఇక్కడ ఓన్లీ కీస్ మాత్రమే వస్తున్నాయి, లేదు నాకు పర్టికులర్ గా వాల్యూస్ కావాలి అనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఇక్కడ కీస్ కాకుండా వాల్యూస్, సో సేవ్ చేస్తాను. సో నేను రన్ చేస్తే నాకు వాల్యూస్ వస్తాయి. రెండు కావాలనుకుంటే మనం ఐటమ్స్ అనేది ఇస్తాం. అది కాకుండా జస్ట్ మామూలు డిక్షనరీనే పాస్ చేసేయాలి, అప్పుడు ఏమొస్తాయి, ఇండెక్స్ పొజిషన్స్ వస్తుంది. సో దాన్ని మనం యూస్ చేసుకోవాలనుకుంటే మనం వాల్యూస్ కావాలి. ఇప్పుడు ఓన్లీ మనం డేటాని పాస్ చేస్తే మనకి కీస్ ఒకటే వస్తున్నాయి, అలా కాకుండా నాకు వాల్యూస్ కూడా కావాలి. నేను ఐటమ్ అని చెప్పేసి ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ మనం ఏమంటారు, ఐటమ్ కాకుండా మన డేటాలో ఉన్న వాల్యూస్ ని మనం పాస్ చేస్తాం. ఇక్కడ డేటా ఐటమ్ ని ఇక్కడ పాస్ చేస్తాం. సో మనకి ఏమవుతుంది, ఈ డేటాలో ఉన్న కీ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తుంది. సో మనకి వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయి ఆటోమేటిక్గా. సేవ్ చేస్తుంది,
క్లియర్. నాకు ఇక్కడ వాల్యూస్ ప్రింట్ అవుతుంది. జస్ట్ మీరు ఐటమ్స్ ఒక్కటే ఇస్తే ఏమవుతుంది, మనకి కీస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. అలా డేటా ఇచ్చి దాని లోపల ఇవి పాస్ చేస్తే మనకి వాల్యూస్ కూడా వస్తాయి. సో వాల్యూస్ కీస్ మాత్రం ప్రింట్ అవుతాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే వాల్యూస్ డేటా అని ఇచ్చేసి సేవ్ చేసేసి రన్ చేయండి, మనకి వాల్యూస్ వస్తాయి. ఇలా వాల్యూస్ వస్తాయి. ఇది డేటా పర్ లూప్స్ యూస్ చేయడం. ఓకేనా. ఇలా సింపుల్ గా పర్ లూప్స్ యూస్ చేసి మనం ఏ టైప్ ఆఫ్